తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. హైకోర్టు సీజే కుమారుడి రిసెప్షన్కు హాజరు కానున్నారు. అనంతరం కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతోటి సమావేశమవుతారు. మంత్రివర్గ విస్తరణతో పాటు నామినేటెడ్ పార్టీ పదవులకు సంబంధించి పెద్దలతో చర్చించే అవకాశం ఉంది. ఈ నెల 18న కేరళ ముఖ్యమంత్రిగా వీడి సతీశన్ ప్రమాణ స్వీకారానికి సీఎం రేవంత్ హాజరయ్యే అవకాశాలున్నాయి. 5 దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ నెదర్లాండ్స్ చేరుకున్నారు. 2017 తరువాత మోదీ నెదర్లాండ్స్ లో పర్యటించడం ఇది రెండోసారి. యుఏఈ పర్యటన ముగించుకుని ఆయన ఆమ్స్టర్డామ్ చేరుకున్నారు. భారత్ యుఎస్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో ఈ పర్యటన ఇరు దేశాల మధ్య ఆర్థిక వ్యూహాత్మక బంధాన్ని మరింత బలోపేతం చేస్తారు. నెదర్లాండ్స్ ప్రధాని రాబ్ జెటెన్తో ప్రధాని ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. అలాగే నెదర్లాండ్స్ రాజు విల్లెం అలెగ్జాండర్, రాణి మ్యాక్సిమాలను మోదీ కలవనున్నారు. నెదర్లాండ్స్ పర్యటన ముగిసిన అనంతరం ప్రధాని మోదీ స్వీడన్, నార్వే, ఇటలీ దేశాలకు వెళ్లనున్నారు. ప్రజల విదేశీ టూర్ల విషయంలో ప్రధాని మోదీ క్లారిటీ ఇచ్చారు. ఫారిన్ టూర్లు చేస్తే పన్నులు విధిస్తారంటూ వచ్చిన కథనాలు, ఊహాగానాలను నమ్మొద్దని ప్రధాని చెప్పారు. ఈ కథనాలు పూర్తిగా అబద్ధమని, ఏమాత్రం నిజం లేదని ట్వీట్ చేశారు. పౌరుల విదేశీ టూర్లపై ఆంక్షలు విధించే ప్రశ్నే లేదని మోదీ అన్నారు. ప్రజల ఈజ్ ఆఫ్ లివింగ్కు కట్టుబడి ఉన్నామని భరోసా ఇచ్చారు. విమానయాన సంస్థలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పండుగ రోజులు, సెలవు రోజులు ఇష్టానుసారంగా విమాన సంస్థలు టికెట్ ధరలను పెంచడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఒకే రోజు ఒకే రూట్లో నడిచే విమానాల్లో వేర్వేరు సంస్థలు వసూలు చేస్తున్న ఛార్జెస్ లో భారీ వ్యత్యాసాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. విమానయాన ఛార్జీల విధానాన్ని నియంత్రించేలా ఆదేశాలు ఇవ్వాలని సామాజిక కార్యకర్త లక్ష్మీనారాయణన్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సెలవులు, పండుగ రోజుల్లో విమానయాన సంస్థలు ఛార్జీలను 300% పెంచుతున్నాయని పిటిషన్లు తెలిపారు. విచారించిన సుప్రీంకోర్టు విమాన ఛార్జీల్లో భారీ వ్యత్యాసాలను సరిదిద్ది వెంటనే ప్రయాణికులకు ఉపశమనం కల్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది. సీఎం చంద్రబాబు ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తారు. మరి కాసేపట్లో నరసన్నపేటలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం సత్యవరం కోడలి దగ్గర చెత్త నుంచి విద్యుత్ తయారీ కేంద్రాన్ని పరిశీలిస్తారు. మున్సిపల్ సిబ్బందికి పనిముట్లను పంపిణీ చేయనున్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జరగనున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. సీఎం పర్యటనను ప్రజలు, కార్యకర్తలు విజయవంతం చేయాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఏర్పాట్లను మంత్రులు అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు పరిశీలించారు. పార్టీ జోనల్ కోఆర్డినేటర్లు కేటాయించిన పార్లమెంటు నియోజకవర్గాల్లో టీడీపీ అధిష్టానం మార్పులు చేసింది. ఆరుమిల్లి రాధాకృష్ణకు శ్రీకాకుళం, విజయనగరం, అరకు బాధ్యతలు అప్పగించింది. బెందాళం అశోక్కు అనకాపల్లి, విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గాలు, సుజయ కృష్ణ రంగారావుకు కాకినాడ, అమలాపురం, ప్రతిపాటి పుల్లారావుకు నరసాపురం, ఏలూరు, రాజమండ్రి ఇచ్చింది. మంతెన వెంకట సత్యనారాయణరాజుకు మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ, బీటీ నాయుడుకు బాపట్ల, నరసరావుపేట, మద్దిపాటి వెంకటరాజుకు నెల్లూరు, ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించింది. ఇక దామచర్ల సత్యకు చిత్తూరు, రాజంపేట, తిరుపతి, రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డికి అనంతపురం, హిందూపురం, వెళ్లకూరు శ్రీనివాసరెడ్డికి కర్నూలు, నంద్యాల, కడప పార్లమెంటు నియోజకవర్గాల బాధ్యతలు అప్పగిస్తూ ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రకటన జారీ చేశారు. పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమం పెంచాలని సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. చమురు దిగుమతుల భారం తగ్గేలా పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమం కలపాలని సూచించారు. ఇథనాల్ మిశ్రమం పెరిగితే పెట్రోలియం దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని, అలాగే విదేశీ మారక ద్రవ్యం కూడా ఆదా అవుతుందని చంద్రబాబు అన్నారు. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ కు ఫోన్ చేసి మాట్లాడిన చంద్రబాబు ఇథనాల్ మిశ్రమం పెంపు నిర్ణయాన్ని వేగంగా అమలు చేయాలని కోరారు. ఇథనాల్ మిశ్రమం వల్ల ఇప్పటికే 1,10,000 కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం ఆదా అయిందని గుర్తు చేశారు. ఇక 500 లక్షల టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గినట్టు చెప్పారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి కోసం బీఆర్ఎస్ పోరుబాట కార్యక్రమం నిర్వహిస్తోంది. నార్లపూర్ నుంచి ఉద్దండాపూర్ వరకు పాదయాత్ర చేయబోతోంది. మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ నేతలంతా పాదయాత్రలో పాల్గొననున్నారు. పనులు ప్రారంభించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడమే తమ లక్ష్యమని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బీఆర్ఎస్ హయాంలో కాలువల నిర్మాణానికి టెండర్లు పిలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్లైనా సరే ఒక్క పని కూడా చేయలేదని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో గిగ్ కార్మికులు ఆందోళన చెందుతున్నారు. డెలివరీ బాయ్స్ కష్టాలు పడుతున్నారు. జొమాటో, స్విగ్గీ ఉద్యోగులపై భారం పడుతోంది. పెరిగిన ఇంధన ధరలపై కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. లక్షలాది గిగ్ వర్కర్ల జీవనంపై ప్రభావం చూపుతోందని, తమ ఉపాధి దెబ్బతింటుందని చెప్పారు. గిగ్ కార్మికులకు కేంద్ర చట్టం తీసుకురావాలని కోరారు. డెలివరీ ఛార్జీలను పెంచాలని కార్మిక సంఘాలు కోరారు. యాప్ కంపెనీల తీరుపై గిగ్ యూనియన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. గిగ్ కార్మికుల సేవలో బంద్ కు యూనియన్ పిలుపునిచ్చింది.
ఇవాళ మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 5 వరకు కార్మికులు సేవలు అందించవద్దని కోరింది. నైరుతి రుతుపవనాలు మరికొద్ది గంటల్లో అండమాన్ నికోబార్ దీవులను పలకరించనున్నాయి. రుతుపవనాల పురోగమనానికి అనుకూల పరిస్థితులున్నాయి. ఈ నెల 26 నాటికి రుతుపవనాలు కేరళను సైతం తాకనున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీంతో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ఏపీలోని కోస్తా రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీలో పొగమంచు కమ్మేసింది. ఉదయం 9 గంటల వరకు మంచు తీవ్రత తగ్గడం లేదు. దీంతో లైట్ల వెలుతురులోనే వాహనదారులు నెమ్మదిగా వెళుతున్నారు. మినమలూరులో 16 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుండగా అరకు, పాడేరు, చింతపల్లిలో 21 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఏజెన్సీలోని కొన్ని ప్రాంతాల్లో వాతావరణం చల్లగా ఉంది. జనగామ జిల్లా పాలకుర్తి, పెదవంగర మండలాల్లో పచ్చడి మామిడికాయలకు కొరత ఏర్పడింది. వేసవి సీజన్లో ఆవకాయలు, పచ్చళ్ల తయారీకి ఈ మండలాల్లో డిమాండ్ ఎక్కువగా ఉంది. గ్రామీణ ప్రాంత ప్రజలు పచ్చడి కాయల కోసం తీవ్రంగా వెతుకుతున్నారు. మార్కెట్లో మామిడికాయలు తక్కువగా రావడంతో పాటు వచ్చిన కాయలకు అధిక ధరలు ఉంటున్నాయి. డబ్బులు ఎక్కువైనా మామిడి తోటల్లో పచ్చడి కాయలు దొరకట్లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్, వరంగల్ ప్రాంతాల నుంచి కార్లు, బైకులపై తోటల దగ్గరకు చేరి మామిడికాయలను కొనుగోలు చేస్తున్నారు. వేసవి సెలవులతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. శిలాతోరణం వరకు భక్తుల క్యూలైన్ ఉంది. నిన్న శ్రీవారిని 75,688 మంది భక్తులు దర్శించుకున్నారు. వెంకన్న హుండీ ఆదాయం 3,54,00,000 రూపాయలు. 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుల గ్రామ సర్పంచ్ కాంపల్లి సతీష్ ప్రోత్సాహక బహుమతులు అందించి అభినందించారు. సాఫ్ట్వేర్ అయిన సర్పంచ్ విద్యార్థులను సన్మానించారు. తన పదవీ కాలం పూర్తయ్యేంత వరకు విద్యార్థులకు అన్ని రకాల సేవలు అందిస్తానని హామీనిచ్చారు. ఉత్తమ ఫలితాలు సాధించిన 16 మంది విద్యార్థులకు అండగా ఉంటానని చెప్పారు. కష్టపడి చదివి ఉన్న ఊరుకు కన్న తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థులు అందిపుచ్చుకోవాలని, అదే సమయంలో సమాజం పట్ల స్పృహ కలిగి ఉండాలని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో 10వ తరగతిలో 550 మార్కులు దాటిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ఎంపీ కృష్ణదేవరాయలు ఎమ్మెల్యే అరవింద్ బాబు అభినందించారు. 83 మంది విద్యార్థులను సన్మానించి ప్రోత్సాహక బహుమతులు అందించారు. ముందుగా ఎమ్మెల్యే కార్యాలయం నుంచి కోటా సెంటర్ వరకు విద్యార్థులు, తల్లిదండ్రులు, పలువురు ప్రజాప్రతినిధులు ర్యాలీ చేశారు. రాష్ట్ర గ్రంథాలయ సంస్థ గోనుగుంట్ల కోటేశ్వరరావు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లపాటి రాము పాల్గొన్నారు. ఏలూరు ఏజెన్సీలోని గుబ్బాల మంగమ్మ ఆలయం దారిలో టోల్గేట్ పై వివాదం ఏర్పడింది. ఆలయానికి సంబంధం లేకుండా తెలంగాణ ప్రాంత అటవీశాఖ అధికారులు టోల్ వసూలు చేస్తున్నారు. భక్తులు టోల్ ఫీజు చెల్లించవద్దని ఆలయ కమిటీ ప్రకటించింది. అవసరమైతే ఆలయానికి వచ్చేందుకు మరో దారి వేస్తామని కమిటీ సభ్యులు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలము పిల్లివారిపాలెంలో పార్కింగ్ చేసిన వ్యాన్కు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టి పరారయ్యారు. గ్రామానికి చెందిన గుడాల సత్యనారాయణకు చెందిన వ్యాన్ను ఇంటి సమీపంలో పార్క్ చేశారు. తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు వ్యాన్కు నిప్పంటించడంతో మంటలు చెలరేగాయి. వ్యాన్ ముందు భాగం పూర్తిగా దగ్ధమైంది. ఇరగవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్లో నేపాలీ వారిని పనుల్లో పెట్టుకోవద్దని నగరంలోని ఇళ్లకు పోలీసులు నోటీసులు అంటిస్తున్నారు. వరుసగా నేపాలీ ముఠా లాగడాలతో పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. వారిని ఒకవేళ పనిలో పెట్టుకోవాల్సి వస్తే పూర్తి వివరాలు సేకరించాలని చెప్పారు. సాధ్యమైనంత వరకు నేపాలీల్ని పనుల్లో పెట్టుకోవద్దని పోలీసులు సూచించారు. ఇప్పటికే జూబ్లీహిల్స్ పరిధిలో 3 నేపాలీ ముఠాలు దోపిడీ చేసి 3గురిని చంపేశారు. మరో ఘటన జరగకముందే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. మధ్యప్రదేశ్ ధార్లోని భోజ్శాల ప్రాంగణం ఆలయమేనని మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పిచ్చింది. ఇది కమల్ మౌలా మసీద్ అన్న ముస్లిం పక్ష వాదనలను న్యాయస్థానం తిరస్కరించింది. భారత పురావస్తు శాఖ సమర్పించిన నివేదిక ఆధారంగా కోర్టు ఈ తీర్పు వెలువరించింది. మసీదు కోసం మరో చోట స్థలాన్ని ముస్లింలు కోరవచ్చని న్యాయస్థానం సూచించింది. ఉల్లిపాయ ధరలు దారుణంగా తగ్గుతూ ఉండడంతో వాటిని కొనుగోలు చేసేందుకు కేంద్రం ముందుకొచ్చింది. రైతుల నుండి కేజీ ₹12.35 లెక్కన కొంటామని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. రైతుల దగ్గరున్న సరుకు మొత్తం కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. 3 రోజులుగా పెరుగుతూ పోయిన బంగారం ధర దిగొచ్చింది. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల ధర ₹1,57,910 రూపాయలుగా నిలిచింది. 22 క్యారెట్ల బంగారం ధర ₹1,44,750 రూపాయలకు చేరింది. వెండి కేజీ ధర ₹10,000 తగ్గి ₹3,05,000 చేరుకుంది.
విమానాల్లో వాడే ఇంధనం ATF పై వ్యాట్ మహారాష్ట్ర సర్కార్ భారీగా తగ్గించింది. ప్రస్తుతం 18% ఉన్న పన్నును 7%కి తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. మే 15 నుండి నవంబర్ 14 వరకు ఈ వ్యాట్ ధరలు అమల్లో ఉంటాయి. 2026 నీట్ పేపర్ లీక్ తో గత పరీక్షలపైన అనేక అనుమానాలు వస్తున్నాయి. 2025లోనూ నీట్ పేపర్ లీక్ అయినట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత లీకేజ్ కేసులో నిందితులైన మంగీలాల్ బివాల్, దినేష్ బివాల్ కుటుంబాల్లో గతేడాది నీట్లో 5గురికి టాప్ ర్యాంక్స్ వచ్చాయి. ఒకే కుటుంబంలో 5గురు ప్రభుత్వ మెడికల్ సీట్లు సాధించడం గతేడాది రాజస్థాన్లో సంచలనం రేపింది. అయితే ఈ 5గురు 10th ఇంటర్లో అతి తక్కువ మార్కులతో పాస్ అయినట్టు CBI గుర్తించింది. సాధారణ విద్యార్థులు ప్రభుత్వ కాలేజీల్లో సీట్లు పొందినట్టు గుర్తించడంతో 2025లోనూ నీట్ లీక్ అయి ఉంటుందని అనుమానిస్తున్నారు. హైదరాబాద్ పాత బస్తీ పురాణి హవేలీలో అగ్ని ప్రమాదం జరిగింది. ట్రాన్స్ఫార్మర్ దగ్గర షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగి విస్తరించాయి. ఈ ఘటనలో పలు షాపులకు మంటలు అంటుకున్నాయి. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు యత్నిస్తున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ ప్రభుత్వాసుపత్రిలో 2 మహిళా డాక్టర్లు కొట్టుకున్నారు. మహిళా డాక్టర్ ఇంట్లో స్వీపర్ పనిచేస్తుండగా మరో డాక్టర్ ఆమెను మందలించింది. స్వీపర్ పని విషయంలో 2 డాక్టర్ల మధ్య వివాదం రేగింది. చివరకు వాళ్లు కొట్టుకుని పంచాయతీ పోలీస్ స్టేషన్కి చేరింది. SIR కేవలం ఓటు హక్కు అంశం కాదు, ఇది పౌరసత్వానికి సంబంధించిన విషయమని అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. పాత బస్తీలో SIR మ్యాపింగ్ సరిగా జరగడం లేదని ఆరోపించారు. తెలంగాణలోని ఒక జిల్లాలో 2.60 లక్షల ఓటర్లలో కేవలం 1.11 లక్షల మందికే మ్యాపింగ్ చేశారని చెప్పారు. 90% పేర్లలో స్పెల్లింగ్ తప్పులున్నాయని వివరించారు. ఇక బెంగాల్లో ప్రభుత్వం ఎలా ఓటర్లను తొలగించిందో తాము చూశామని చెప్పారు. GHMC ఎన్నికలు ఎప్పుడొచ్చినా పోటీకి సిద్ధమన్నారు MIM అధినేత. తమిళనాడు మదురై సమీపంలో చేపల పండుగ నిర్వహిస్తున్నారు. మదురైలోని మేలూరు, తిరువాతపూరు ప్రాంతాల్లో ఈ సాంప్రదాయ ఉత్సవం జరుపుతున్నారు. కుల మతాలకు అతీతంగా 5 గ్రామాల ప్రజలు ఒకే చోటకు చేరి చేపలు పడుతున్నారు. చెరువులో దొరికిన చేపలను మొదట స్థానిక గ్రామ దేవతకు భక్తితో నైవేద్యంగా సమర్పిస్తారు. అలా చేయడం వల్ల వర్షాలు బాగా పడతాయని, పంటలు బాగా పండుతాయని, ఆరోగ్యం ఐశ్వర్యం చేకూరుతాయని నమ్ముతారు. పూజ పూర్తయిన తర్వాత ఆ చేపల్ని వండుకొని గ్రామస్తులంతా కలిసి సామూహికంగా బిందారగిస్తారు. ఏటా ఈ చేపల వేటను చూసేందుకు పర్యాటకులు, చుట్టుపక్కల జిల్లాల ప్రజలు భారీగా తరలివస్తుంటారు. ప్రేమ గురించి తమన్నా కొత్త నిర్వచనం ఇచ్చారు. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమ ఉంటుంది. అది ఒక్కసారి మాత్రమే కాదు, పలుమార్లు పుడుతుంది. అదే నిజమైన ప్రేమ. నేటి తరం యువతకు లవ్ రిలేషన్ అంటే ఏంటో తెలియదని తమన్నా చెప్పుకొచ్చారు. ప్రేమ విషయంలో మరికొందరు గందరగోళానికి గురవుతూ ఉంటారు. ఒక వ్యక్తిని నిజంగా ప్రేమించాలని భావిస్తే వాళ్లకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని తమన్నా తెలిపారు. ఈ మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. భార్య ఆర్తితో విడిపోయి సింగర్ కెనీషాతో సహజీవనం చేస్తున్న హీరో జయం రవి తాజాగా మరో బ్రేకప్కి అడుగులేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అతన్ని పూర్తిగా వదిలేస్తున్నట్టుగా కెనీషా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. 2 ఏళ్లుగా ఈ హీరో పర్సనల్ లైఫ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. మొదటి భార్య ఆర్తితో విడిపోయిన తర్వాత సింగర్ కెనీషాతో డేటింగ్ చేస్తాను, ఈయన పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. అంతలోనే ఊహించిన విధంగా కెనీషా ఫ్రాన్సిస్ తన ఇన్స్టాగ్రామ్లో పెట్టిన ఎమోషనల్ పోస్ట్ అందరినీ షాక్కు గురి చేస్తోంది.